మామ ఇంటి ముంగల 10 నాటుకోళ్లు పెంచడానికి ఖర్చు ఎంత అవుతుంది ప్లస్ దాంతో పాటు అర్నింగ్ ఎంత అవుతుంది అంటే 10 నాటుకోళ్లు ఇంటి ముంగల పెంచుకొని ఎంత సంపాదించుకోవచ్చు నెలకు మనము మస్త్ ఇంపార్టెంట్ వీడియో మామ ఇదే టాపిక్ పైన స్టార్ట్ చేద్దాం. ఏం లేదు మామ, 10 నాటుకోళ్లు పెంచుకోవాలంటే అది ఉండడానికి జాగా కావాలి కదా. ఆ జాగా నీ దగ్గర ఒక చిన్న రూమ్ ఉందంటే సరిపా, లేదంటే నువ్వు కట్టుకోవాల్సి వస్తుంది. ఎట్లా కడతావు? ఒక షెడ్ లాంటి చిన్న 4 గుంజలు బాతేసి జాలి చుట్టేసి రేకులు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే నువ్వు ఎంత మెజర్మెంట్ ఎంత ఉండాలి? 5 ఫీట్లు అడ్డంలో తీసుకో, పొడవులోనేమో 10 ఫీట్లు తీసుకో. 2 రేకులు పడతాయి పైన. 2 రేకులు ఒక్క రేకు 1000 రూపాయలు అన్నా కూడా 2 రేకులకు 2000 రూపాయలు అయిపోతుంది. 2200 జాలి బిండలు దొరుకుతుంది మామ. ఒక జాలి బిండలు 2200 ప్లస్ 2000 రేకుల కంటే నీకు ఎంత 4200 రూపాయల్లో అయిపోతుంది. ఈ 4 గుంజలు బాతేసి చుట్టువార జర కవర్ వర్షం కవర్ చుట్టుకున్నావు అనుకో సరిపోతుంది. 5000 నీకు 10 నాటుకోళ్లు ఉండేటట్టు మంచిగా ఫామ్ రెడీ అయిపోతుంది. 5000 ఆ షెడ్ రెడీ చేసుకున్నావు నువ్వు. దాని తర్వాత ఏం చేస్తావు? 10 నాటుకోళ్లు కావాలి నీకు. ఏడ కొనుక్కుంటావు? 10 నాటుకోళ్లు కొనుక్కున్నావు అంగళ్ళలా లేదంటే ఫామ్ల కాడ కొనుక్కున్నావు అనుకో 800 నుంచి 1000 రూపాయల దాకా ఒక ప్యూర్ నాటుకోడి దొరుకుతుంది. ఆ సొనాలి 400 500 అంటలే నేను, ప్యూర్ గుడ్ల పైన కూర్చొని పిల్లలు తీస్తుంది చూడ, దాన్ని ముచ్చట అంటున్నా. ఫామ్ల దగ్గర అంగళ్ళ కాడ ఎంతకు దొరుకుతుంది? 800 1000 రూపాయలు ఈ రేట్లో దొరుకుతుంది. అదే ఊర్లు ఇంటికాడ వేయించుకుంటాడు చూడు, వాళ్ళ దగ్గర ఎంతకు దొరుకుతుంది? 500-600 దొరుకుతుంది. ఎందుకు మామ ఊర్లలో ఎందుకు తక్కువ దొరుకుతుంది అంటే వాళ్ళకు లేబర్ ఖర్చు, ఫీడ్ ఖర్చు ఉండదు. అది ఎందుకు ఉండదు నేను నెక్స్ట్ చెప్తాను నీకు ఇదే వీడియోలో. ఊర్లలో లెంకి తీసుకున్నావు అనుకోను, 10 నాటుకోళ్ళకి 500లో ఒక నాటుకోడి దొరికింది నీకంటే 10 నాటుకోళ్ళు ఇంటూ 500 రూపాయలు అంటే 5000 మామ. 5000 తగ్గుతుంది. మళ్ళీ ఖాళీ 5 ఏది ఖాళీ 10 నాటుకోళ్ళు ఉంటే అయిపోయినా అంటే లేదు, 2 పుంజులు కూడా కావాలి మామ. అవి గుడ్లు పెడతాయి కదా, ఆ గుడ్ల నుంచి పిల్లలు వెళ్ళాలి అంటే నీకు ఖచ్చితంగా పుంజులు ఉండాలి. పుంజులు లేవు, ఖాళీ నాటుకోళ్లే ఉన్నాయి అంటే ఆ గుడ్ల నుంచి పిల్లలు వెళ్ళవు. ఎందుకంటే అన్ఫర్టైల్ గుడ్లు అంటారు వీటిని. అందుకోసం నీకు ఖచ్చితంగా పుంజులు కావాలి. 2 పుంజులు ఎంత దొరుకుతుంది? ఒక పుంజు 1000 రూపాయలు అన్నా కూడా 2 పుంజులకు 2000 అవుతుంది. ఇది ఏది షెడ్ కోసం నీకు 5000, 10 కోళ్ళ కోసం 5000 ప్లస్ 2000 ఏమో పుంజుల కోసం, అంటే మొత్తం 12000 నువ్వు 10 నాటుకోళ్ళ షెడ్ అంటే ఇంటి ముంగల పెంచుకోగలుగుతావు. ఖర్చు అయితే ఇంత అవుతుంది. మళ్ళీ ఏం చేయగలుగుతావు? ఒకవేళ నీ దగ్గర 800-1000 రూపాయలుగా తీసుకురావాల్సి వస్తుంది అంగళ్ళలా అంటే ఆ లెక్క పోంటి నేను చెప్పిన ప్లానింగ్ పోంటి వేసుకొని నువ్వు ఇంటికి చేసుకొని చూసుకోవచ్చు మామ. ఇది పక్కన పెడితే కోళ్ళు షెడ్ కట్టుకున్నావు, కోళ్ళు తెచ్చుకున్నావు, అయిపోయి. దాని తర్వాత సంపాదన మళ్ళీ ఎట్లా పైసలు అర్నింగ్ ఎట్లా చేయగలుగుతావు, నువ్వు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయగలుగుతావు దీంట్లో. అది చెప్పే కన్నా ముందు రోజు మేత ఖర్చు ఎంత తగ్గుతుంది దీంట్లో అది కూడా తెలుసుకోవాలి కదా మామ. రోజు మేత ఖర్చు 0 రూపాయి కూడా తగ్గదు. గట్లెట్లా తినాయా ఇవి ఏమి ఉట్టిన గాలి తీసుకొని బతుకుతాయా అని అనుకోక మామ. ఏం లేదు, మేమేం చేస్తుంటే మా అమ్మమ్మ ఏం చేస్తుండే అంటే కోపిన్లో అయితే ఫ్రీలోనే బియ్యం ఇస్తున్నారు కోపిన్ షాపులలో, రేషన్ షాపులలో. అవేంది జరంత ఎక్కువనే సాయంత్రం రాత్రికి వండుకునే అన్నంలో జర 1 కిలో ఎక్కువనే వేస్తుండే. అవి మిగిలిపోయిన కూర పప్పు ఏదైతే ఉంటుందో అది కలిపేసి వేసేస్తే అవి తినేస్తుండే. జర్రని నూకలు పొద్దునికి నూకలు వేసేస్తే అయిపోతుంది. ఈ ఇంటి చుట్టుపక్కలనే తినేసి వస్తుండే. అవి సాయంత్రం ఏదైనా గుడ్డు పెట్టేది ఉంటే అదే జాలిలో పోయి గుడ్డు పెట్టేస్తుంది మామ. ఇక్కడ రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా వాళ్ళు కోళ్ళని పెంచుతుండే. మొన్నటి దాకా మేము కూడా అట్లనే చేస్తుంటే ఏది మేము కూరగాయలు కొనుక్కునేటప్పుడు అదే మార్కెట్లో ఇక పుచ్చిపోయిన కూరగాయలు వేస్ట్ కూరగాయలు పాడేస్తుండే వాళ్ళు. ఇక ఆ పాడేసిన కూరగాయలు బస్తాలు సంచిలు వేసుకొని వచ్చేస్తుంటే అవి ప్లస్ కొద్దిగా నూకలు ఇవి వేసేస్తే అవి తినేసి మిగిలిపోయిన సద్యాన్నమే తినేసి ఇక గుడ్లు పెడుతుండే మా అమ్మాయి. ఇట్లా అవుతుండే. ఇప్పుడు ఏమైతుంది ప్రజెంట్ అంటే కొద్దిగా డాగ్స్ అటాక్ చేసేస్తున్నాయి మా అమ్మ. ఈ డాగ్స్ అటాక్ చేస్తున్నాయి కాబట్టి ఈ డాగ్స్ నుంచి తప్పియాలి అంటే లోపలనే పెంచాల్సి వస్తుంది. మళ్ళీ లోపల పెంచితే ఖర్చు ఎంత వస్తుంది? ఎట్లా సేమ్ మిగిలిపోయిన సద్యాన్నము కూర కలిపేసేస్తున్నావు. పొద్దుగాల కూరగాయలు కట్ చేసేటప్పుడు నువ్వు కట్ చేసుకుంటావు కదా కూరగాయలు, వేస్ట్ కూరగాయలు ఏవైతే పాలకూర కానీ టమాటాలు కానీ కొత్తిమీర కానీ ఇవి మొత్తం వేయచ్చు మా అమ్మ. ఇవి వేసేస్తావు, ఇవి 2 వేస్తావు. 2 వేసిన తర్వాత నువ్వు సాయంత్రం ఇంటికి 5 గంటలకు పోతున్నావు, 6 గంటలకు పోయినా కూడా 6 నుంచి 6:30 సేపు అర్ధ గంట నువ్వు ఉన్నప్పుడు నీ ఇంటి చుట్టుపక్కల ఇడిచి పెడితే నువ్వు చూసుకుంటూ ఉండొచ్చు కుక్కలకి. అది అయిపోయి అది 0 కాస్ట్ ఫీడ్లా అట్లా పెంచుకోవచ్చు నువ్వు. ఇంకోటి అంగడ్లలో వేస్ట్
పాడేసిన కూరగాయలు తీసుకొచ్చి అవి కూడా వేసేయచ్చు. ఈ జీరో కాస్ట్ ఫీడ్. లేదు నేను జర పైసలు నీ దగ్గర ఉన్నాయి పైసలతోటి పెడతా అంటే పైసలు ఏం చేయాలంటే 1 కిలో సరిపోతుంది దానా. 1 కిలో మక్కలు ఈడ ఎంతకు దొరుకుతున్నాయి మా దగ్గర అంటే 22 రూపాయలకి కిలో దొరుకుతున్నాయి. ఈ మాక్సిమం నాకైతే 20 రూపాయలకే తెస్తున్నాయి నుంచి జర అంటే నంబర్ 1 క్వాలిటీ కాదు, నంబర్ 2 నంబర్ 3 క్వాలిటీ. అవి ఏం చేస్తున్నా తీసుకొచ్చి నానబెట్టిన తర్వాత హైడ్రోఫోనిక్ చేసి పెడుతున్నా, లేదంటే నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసి కొద్దిగా దొడ్డు రవ్వ లెక్కలు చేసి అది పెడుతున్నా. అంటే రోజు 20 రూపాయలు దానా ఖర్చు వస్తుంది మామ దీనికి. ఒకవేళ నువ్వు మేత చేతితోటి మేత కుక్కలు పిల్లులు వీటితోటి ఇబ్బంది ఉందంటే 20 రూపాయలు రోజు నీకు ఖర్చు తగ్గుతుంది. 20 రూపాయలు ఇంటూ 30 రోజులు అంటే నెలకు 600 రూపాయలు. కేవలం 10 కోళ్ళలో నీకు కేవలం 600 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ నువ్వు ఫామ్ లోపలనే నీ షెడ్ లోపలనే పెంచినా కూడా ఇది 10 కోళ్ళకు 600 రూపాయలు అవుతుంది. అంటే నీకు 100 కోళ్ళకి ఎంత అవుతుంది? 100 కోళ్ళకు ఇంటూ 30 ఎంత 100 ఇంటూ 100 ఎంత అవుతుంది? 60,000 అవుతుంది మా 100 కోళ్ళకు. 100 కాదు మామ 10 వేయాలి. 10 అంటే 10 కోళ్ళకు ఎంత 600 రూపాయలు అంటే 100 కోళ్ళకు 6,000 రూపాయలు అవుతుంది మేత ఖర్చు. కానీ దాంట్లో ఏంటంటే ఇక లేబర్ పెడుతున్నాం, షెడ్ ఒకవేళ లీజ్కి తీసుకుంటున్నాం అంటే అది అలా అవుతుంది. అది తర్వాత టాపిక్స్లో చెప్దాం. ఇప్పుడైతే 10 కోళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది చెప్పేసిన. ఒకసారి స్టార్ట్ చేయడానికి 12,000 ఖర్చు కోళ్లకు ఫామ్కి కలుపుకొని పుంజులకు కలుపుకొని, దాని తర్వాత రోజు 20 రూపాయల ఖర్చు అంటే నెలకు 600 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇక మనం సంపాదన ఎంత వస్తుంది ఎట్లా వస్తుంది సంపాదన చూడు మామ చెప్తా మంచిగా. సంపాదన వచ్చేసి రోజు 10 కోళ్ళలో 3 గుడ్లు వెళ్తాయి మామ. 3 యావరేజ్గా గుడ్లు వెళ్తాయి. ఒక చిన్న ఇంక్యుబేటర్ తీసుకుని దాంట్లో గుడ్లు వేసుకొని మనం ఏం చేయాలి పిల్లలు తీసి అమ్మాలి అన్నట్టు. లేదు కోళ్ళనే కూర్చోబెట్టి తీస్తా అంటే 2 గుడ్లు వెళ్తాయి. 2 కోళ్ళను ఒకవేళ నువ్వు కూర్చోబెడుతున్నావు అంటే 2 గుడ్లు వెళ్తాయి. 10 కోళ్ళలో 2 కోళ్ళు నీ గుడ్ల పైన పోతాయి. 8 కోళ్ళే ఉంటాయి కాబట్టి 8 కోళ్ళలో 2 గుడ్లు వెళ్తాయి అన్నట్టు. ఒకవేళ నువ్వు ఇంక్యుబేటర్ తీసుకుంటున్నావు అంటే 10 కోళ్ళలో 3 గుడ్లు వెళ్తాయి. 3 గుడ్లు ఇంటూ ఎంత 10 రోజుల దాకా జమ చేస్తావు. దానికన్నా ఎక్కువ జమ చేస్తే గుడ్డు లోపల ఉన్న పచ్చసొన కరిగిపోయి పిల్లలు వెళ్ళాయి. 3 గుడ్లు ఇంటూ 10 రోజులు 30 అయిపోతాయి. 30ల నుంచి 10 గుడ్లు ఉన్నాయంటే దగ్గర దాంట్లో నుంచి 2 పిల్లలు వెళ్ళాయి అన్నట్టు. 30ల నుంచి 25 పిల్లలు వెళ్ళినాయి అనుకో మామ. 5 గుడ్లు ఖరాబ్ అయిపోయి 25 పిల్లలు వెళ్ళినాయి. 25 పిల్లలు ఇంటూ ఒక్క పిల్ల 70 రూపాయలకు అమ్ముడు పోతుంది మామ మార్కెట్లో. నా దగ్గర కూడా 70 రూపాయలకు అమ్ముతున్నా. 25 పిల్లలు ఇంటూ 70 రూపాయలు అంటే 1750 రూపాయలు ఇంటూ 3 అంటే నెల రోజులకు 5,250 రూపాయలు అవుతుంది మామ. నెలకు 5,250 రూపాయలు ఖాళీ నువ్వు ఇంటి ముంగల 10 కోళ్ళను పెంచుకొని సంపాదించచ్చు. 10 కోళ్ళు పెంచితే ఇంటి ముంగల ఎంత వస్తున్నాయి? దగ్గర 5,000 రూపాయలు వస్తుంది. అదే నువ్వు 20 కోళ్ళు చేసుకున్నావు అనుకో 10,000 రూపాయలు వస్తుంది మామ. అది ఇంకా క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తా. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు పిల్లలు అమ్ముకోగలగాలి. అమ్ముకోలేవు అంటే వీటిని పెద్ద చేసి అమ్మాల్సి వస్తుంది. దాంట్లో ఆగం ఖర్చు అవుతుంది మామ. ఇది నెక్స్ట్ వీడియోలో కోసం సబ్స్క్రైబ్ చేసుకో. ఇక మస్తు మంది కోళ్ళు పెంచుకునేటోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చూస్తా ఎంతమంది కామెంట్లు చేస్తారు.